మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భగవంతుడు సర్వాంతర్యామి. సర్వకాలాలలో సర్వ అవస్థలలో తనను మొక్కుకున్న భక్తులకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అలాంటి అవతారమే లక్ష్మీ నరసింహస్వామి అవతారం. భగవంతుడు ఎక్కడున్నాడని అడిగిన ప్రశ్నకు ఎక్కడైనా భగవంతుడు ఉంటాడని స్తంభం చీల్చుకొని మరి తన యొక్క భక్తుడు ప్రహ్లాదుని కోరిక మేరకు లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఉద్భవించింది. ఇక్కడ మనం చూస్తున్నాము, బెజ్జంకి గ్రామంలో కొలువై ఉన్న ఏకశిలపై కొలువై ఉన్న బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి మనం వచ్చాము. ఈ దేవాలయం సుమారు 700 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించారు. అలాగే ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కూడా కొన్ని లక్షలాది మంది భక్తుల మధ్యలో చాలా ఘనంగా జరుగుతాయి. ఈ యొక్క దేవాలయం యొక్క విశేషాలు, వివరాలు ఇక్కడ పూజారి మరియు నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. రండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకొని ఆ యొక్క స్వామి కృపకు పాత్రలు అమ్మవుదాం. మనం ప్రధాన దేవాలయం ముందున్నాము. ఇక్కడ మనం చూడవచ్చు, దక్షిణముఖంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి కొండ గుహలో వెలిసి ఉన్నారు. మన ఆ దేవుని యొక్క దివ్యమంగళ రూపాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. మనకు ప్రధాన పూజారి మధుసూదనాచారి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వామి, యొక్క దేవుని యొక్క విశేషాలు, మహిమలు. ఈ దేవాలయము 700 సంవత్సరాల క్రితము ఇక్కడ కొంతమంది మునీశ్వరులు తపస్సు చేస్తూ ఉన్నారు. అట్టి సమయంలో రాత్రిలో కలలో వాళ్ళకు కళ వచ్చింది. ఆ స్వప్నంలో నేను ఈరోజు ఈ గుట్టపైన వెలుస్తున్నాను, నేను నరసింహస్వామిని అని చెప్పాడు. వాళ్ళకు తెలివైంది, కానీ రాత్రి బాగా ఉంది అని సరే పని పడుకున్నారు. తెల్లవారగానే లేచి గుట్ట మొత్తం తిరుక్కుంటూ వచ్చి చూడగానే ఇక్కడ గుండు దగ్గర నరసింహస్వామి అచ్చు కనబడ్డది. కనబడ్డ తర్వాత వాళ్ళు ఊళ్ళోకి పోయి, అప్పుడు ఇక్కడ ఊళ్ళో దొరలు ఉండేవారు, ఆ దొర దగ్గరికి పోయి, అయ్యా మరి ఈ విధంగా మీ తపస్సుకైతే ఇక్కడ మేము చాలా రోజులు బట్టి ఉంటున్నాము, రాత్రి స్వప్నం వచ్చింది, స్వప్నంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసినట్టు మాకు కలబడ్డది. అనగానే తెల్లవారికి లేచి గుట్ట చుట్టూ తిరిగి చూడ ఆ ఒక గుండు పైన స్వామివారి ప్రతిమ ఉంది. ఆ ప్రతిమను చూసిన తర్వాత మీకు చెప్తామని వచ్చాము అనగానే అప్పుడు ఆ దొరవారు కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని గుట్టపైకి వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని, ఇది స్వామివారికి స్వయంభూ నిలిచినాడు అని అప్పుడు వాళ్ళు దీన్ని ఈ దేవాలయాన్ని కట్టించారు. కట్టించిన తర్వాత అది స్వయంభూ ఒకటి విగ్రహం కావాలి అని, ఒక మూల విరాట్ కావాలనుకొని ఆ యొక్క మూల విరాట్ స్వామి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అది చైత్ర మాసంలో ప్రతిష్టాపన చేశారు. అది ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఎప్పుడైతే ఏ దేవాలయమైనా ఏ మాసంలో అయితే ప్రతిష్ట చేశారో ఆ మాసంలోనే జాతరలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం దేవస్థానం ప్రతిష్టాపన చేస్తామో అప్పటిదే ఆరంభమవుతుంటుంది. అందువలన ఇది చైత్రశుద్ధ ఏకాదశి కళ్యాణము, చైత్రశుద్ధ పౌర్ణమి నాడు బండ తిరుగుట, చైత్రశుద్ధ పాడ్యమి నైట్ రథోత్సవం జరుగుతుంది. అయితే ఇక్కడ స్వామివారి తర్వాత ఇంకోటి ఉత్సవ విగ్రహాలు కూడా చేయించారు. ఆ ఉత్సవ విగ్రహాలు ఇక్కడ సేఫ్టీ లేదని ఊళ్ళో ఒక చిన్న ఆలయం కట్టించి ఉత్సవ విగ్రహాలు ఊళ్ళో ఉంచారు. అప్పుడు ఉన్న పూజారులు ఆ ఊళ్ళో ఒక ఉత్సవ విగ్రహాలకు ఆరగింపు చేసి తర్వాత పైకి వచ్చి ఈ స్వామివారికి ఆరగింపు చేసేవారు. అయితే చైత్రశుద్ధ సప్తమి నాడు ఊళ్ళో నుండి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు తీసుకువచ్చి గుట్ట పైన పెట్టి 3 రోజులు ఉద్యానోత్సవం జరుగుతుంది. సప్తమి, అష్టమి, నవమి ఉద్యానోత్సవం జరుగుతుంది. ఆ తెల్లవారి గుడికి సున్నాలు ఇస్తారు. తర్వాత ఏకాదశి నాడు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరపబడుతుంది. ఆ కళ్యాణం అయిన తర్వాత తెల్లవారి అష్టవాహన సేవ మీద స్వామివారు ఊళ్ళోకి పోయి దర్శనం ఇచ్చి వస్తూ ఊరు విధంగా దిగి అందరికి దర్శనం ఇచ్చి వస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు సింహవాహన సేవ పోతుంది. సింహవాహన సేవ మీద స్వామివారు పోతాడు. అదేవిధంగా పుర వీధులు దిగి అందరికి దర్శనం ఇచ్చి వస్తాడు. 3వ రోజు గడవాహనం పోతుంది. ఆ గడవాహనం పైన స్వామి వారు పోతాడు. ఆ గడవాహనం పైన దర్శనం ఇచ్చి వచ్చిన తర్వాత తెల్లారి పౌర్ణమి రోజు
బండ్లు దిగుతాయి. బండ్లు అంటే శకడోత్సవం అంటే బండ్లు ఎక్కడ దిగుతాయి అంటే గుట్ట చుట్టూ బండ్లు దిగుతాయి. ఈ బిజ్జంకి గ్రామం నుండే కాకుండా చుట్టూ అక్కడ ఉన్న గ్రామాల నుంచి బండ్లు, మేకపోతుల బండ్లు, ఎడ్ల బండ్లు ఇవన్నీ వచ్చి కూడా ఆ చుట్టూ తిరిగిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ తెల్లవారుజామున గజస్వామి హేనుసేవ ఉంటుంది. హేనుసేవ మీద స్వామివారు పురోహితులు దర్శనం ఇచ్చి పైకి చేరుకుంటారు. ఆ తర్వాత రాత్రి రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రథోత్సవానికి చాలా మంది భక్తులు పాల్గొని ఆ యొక్క స్వామి వారి కృపకు పాత్రలు అవుతారు. అదేవిధంగా ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, పుట్టపైన ఒకటి ఆండాల స్తంభం ఉంది. ఆ ఆండాల స్తంభానికి ఎవరే కానీ పిల్లలు కాని వారే కానీ లేక వివాహం కాని వారే కానీ సంతానం కలిగినట్టయితే, వివాహం అయినట్టయితే మేము ఓడి బియ్యం పోస్తాము అని దండం పెట్టినట్టయితే వాళ్ళు తప్పకుండా అక్కడ జరుగుతుంది. చాలా మంది భక్తులు వచ్చి స్వామివారిని రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు, దర్శనం చేసుకొని పోతూ ఉంటారు. శ్రావణ మాసంలో కూడా బాగా రద్దీగా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి నాడు కూడా రద్దీగా ఉంటుంది. నరసింహ జయంతి నాడు కూడా చాలా రద్దీగానే ఉంటుంది. ప్రతి ఆదివారం శనివారం అయితే బాగా పబ్లిక్ వస్తుంది. స్వామివారు మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక నెరవేరుస్తాడు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్వామి, ఇప్పుడు మనకు తెలంగాణలో కానివ్వండి ప్రముఖ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలలో యాదగిరి గుట్ట అనేది ప్రముఖమైంది. అయితే ఇక్కడ మనకు చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి ఈ యొక్క దేవుడు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వెలిసి ఇక్కడ నుండి ఆ దేవుడు అక్కడికి వెళ్ళారని చెప్తున్నారు. అట్లా జరగడానికి కారణం ఏమైనా ఉందా? దాని ఏమైనా ఆధారాలు ఉన్నాయా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడి నుంచి పోవడం కాదు, నల్లగొండలో వెలిసాడు. అయితే అప్పుడు నల్లగొండలో వేసినాక ఒక గడాలయ్య గారు ఉండే, అంటే బాగా గడ్డం ఉంటే గడాలయ్య గారు అంటే బాగా యంత్రాలు పెట్టి స్వామి అన్ని స్వాములకు, వెంకటేశ్వర స్వామి కానీ నరసింహ స్వామికి కానీ ఆయన యంత్రం పెట్టిందంటే బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే అక్కడ ఎప్పుడు అన్ని ఆయన చేసేది. అప్పుడు ఇక నల్లగొండలో కొంతమంది దొరలు ఉంటే ఆ స్వామివారు నిలిచిన తర్వాత ఈ గడాలయ్య గారి దగ్గర పోయి, అయ్యా మా గుట్ట పైన స్వామివారు వెలిసిండు, మీరు వచ్చి మరి చేయాలి అంటే మాకు ఇంత కావాలి, ఇంత అయితే చేస్తాం మరి మాకు అని అంటే వాళ్ళు ఏం చేశారంటే, ఈ దేవస్థానం మంచి అభివృద్ధి మంచిగా అవుతుంటే 10 సంవత్సరానికి ఇంత ఇస్తాం, ఒకసారి ఇవ్వలేము మేము, మా దగ్గర లేవు, 10 సంవత్సరాల జాతకలు అన్ని తీసుకోమండి, 10 సంవత్సరానికి ఇంత ఇస్తామంటే సరే అని ఒప్పుకొని ఆ కటలాయ గారు ఆ యొక్క ప్రతిష్టాపన అక్కడ చేశాడు. చేసిన తర్వాత ఒక 3 సంవత్సరాలు ఆ అయ్యగారు వచ్చినప్పుడు లభించిండ్రు. కానీ 4వ సంవత్సరం వచ్చేసరికి అయ్యగారు వచ్చిండ్రు, జాతర అయిపోయింది. వచ్చినాక ఏమైనా బాపతి ఇవ్వ అంటే, అయ్యా మేము ఇవ్వలేము, 3 సంవత్సరాలు ఇచ్చినాం అయిపోయింది అంతే అని అనగానే ఆ స్వామివారు ఏమన్నారంటే, గడాలయ్య గారు చూడండి దొరవారు, మీరు ఇట్లా అంటున్నారు కానీ మరి నేను పెట్టిన యంత్రం నేను తీసుకుపోతాను అంటే, అప్పుడు ఆ దొరవారు ఏమన్నానంటే, నువ్వు యంత్రం ఎక్కడ పెట్టావో ఏం చేసావో నాకు తెలియదు కానీ నువ్వు తవ్వకుండా ఈ యొక్క యంత్రాన్ని తీసుకుపోవాలి. దొరకి ఏంటంటే యంత్రం పెడతారు కదా, యంత్రం పెడితే అడుగుకే పెడతారు, ఎక్కడన్నా అవి పెడతారు. కాబట్టి దొర ఏమంటుందంటే, తవ్వకుండా యంత్రం తీసుకుపో, నాకు అభ్యంతరం లేదు, మేము మొత్తం డబ్బులు ఏమి పెంచి అని అన్నాడు. అయినాక అట్లా అయినా కూడా అయ్యగారు 3 సార్లు ఛాన్స్ ఇచ్చింది, చూడండి దూరా అంటే, ఏం లేదు అయ్యగారు తీసుకోపో అన్నాక అయ్యగారు ఒక 5 నిమిషాలు మాత్రం ఎవరు మాట్లాడకుండా కూర్చొని అంతే అని 5 నిమిషాలు మాట్లాడకుండా కూర్చున్న తర్వాత ఒకటే లాస్ట్ ఛాన్స్ మళ్ళీ మీకు రాదు ఇక అని అన్నాగానే, హే చేసుకోబో ఏమైనా చేసుకుంటే ఏం లేక లేవాడి నరసింహ కాళ్ళు లేవట్టు అంటే కాళ్ళు లావట్టిండు. ఆ పెయింట్ ఆ విగ్రహం తీసుకుని యంత్రాన్ని తీసుకొని పోయి యాదగిరిగుట్టలో పెట్టిండు. ఇప్పటికీ ఆయన నల్లగొండలో కాళ్ళు లావట్టే ఉంటుంది. ఎక్కడైనా స్వామివారి విగ్రహం కాళ్ళు లావట్టు ఉండదు, కానీ అప్పుడు ఆ స్వామివారు చేసిన దానికి కాళ్ళు ఇప్పటికీ లావట్టే ఉంది. ఆ యంత్రాన్ని తీసుకుపోయి యాదగిరిగుట్టలో పెట్టారు. అప్పుడు గుట్ట డెవలప్ అయింది. అది ఇక్కడ కూడా మా దేవస్థానం కూడా డెవలప్ అయితే కాదని కాదు, కానీ ఇక్కడ ఎందుకంటే కొన్ని సౌకర్యాలు లేక మెరుగుపడక ఉంది. ఎవరు అందరూ ప్రభుత్వం వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకొని దీని మీద కాన్ఫిడెంట్ పెడితే మాత్రం ఇది కూడా సెకండ్ యాదగిరే. మా దేవుడు కూడా చాలా మొక్కుతూనే బలమిస్తాడు. ఈ బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి చైర్మన్ మనతో ఉన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పటిదాకా మనకు పూజారి చెప్పినట్టుగా 700 సంవత్సరాల క్రితం అప్పటి నుండి కూడా ఈ బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది. కాకతీయులు కట్టించిన ఈ దేవాలయం అప్పటి నుంచి కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ జరుపుతున్నారు. చైర్మన్ ప్రభాకర్ యాదవ్ మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. మాకు ప్రతి సంవత్సరము ఈ పౌర్ణమికి ఇక్కడ జాతర జరుగుతుంది. మొదటగా నిన్న 4వ తారీఖు రోజు ఊర్లే ఉన్న పురాతన ఆలయం నుండి ఉత్సవమూర్తులు గుట్టపైకి తీసుకురావడం, ఊరేగింపుగా గుట్టపైకి తీసుకురావడం జరిగింది. తదుపరి 8 తారీఖు రోజు అంటే మంగళవారం 8 తారీఖు సాయంత్రము స్వామివారి తిరుకళ్యాణోత్సవం జరుగుతుంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల వారు, ఇక్కడ ఉన్న వివిధ గ్రామాల నుండి భక్తులందరూ సాయంత్రం 5 గంటల వరకే వచ్చి ఇక్కడ ఉండి
స్వామివారి కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా చేసుకొని ఇక్కడ అన్నప్రసాదం కూడా చేయించడం జరుగుతుంది. వారు అన్నప్రసాదం చేసి స్వామివారిని దర్శించుకొని పోతారు. మరలా తిరిగి 12 తారీఖు మధ్యాహ్నం శకటోత్సవం జరుగుతుంది. అది ప్రధాన ఘట్టం ఈ జాతరలో. ముఖ్యంగా అదొక ముఖ్యమైన ఘట్టం. అయితే ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక విచిత్రమైన ఆనవాయితీ మొదటి నుంచి ఏంటంటే 3 బండ్లు ఇక్కడ ఉన్న 2 ఆమ్లెట్ విలేజెస్ ఉంటాయి, ఎల్లంపల్లె, పాపేపల్లె, బెజ్జంకి. ఈ 3 ఎడ్ల బండ్లు సమానంగా ఒక చూపు 3 వేలు ఎట్లయితే ఉంటాయో ఈ రకంగా 3 వేలు ఎట్లయితే ఉన్నాయో ఒక బండి ముందు, 2 బండ్లు కొంచెం వెనుక, ఇంకో బండి కొంచెం వెనుక. అది ఇక్కడ ఉన్న చారిత్రక ఆనవాయితీ. అడుగు వెనుకకు ముందు లేకుండా గుట్ట చుట్టూ అంత పెద్ద ర్యాలీగా, అంత పెద్ద బండ్ల మధ్యలో కూడా ఎక్కడ పొరపాటుకు తావు ఇవ్వకుండా ఆ వైభవంగా ఆ బండ్లు తిరిగొచ్చి ప్రధాన ఘట్టం అది. ఆ కార్యక్రమం విజయవంతంగా ఆ రోజు శకటోత్సవం నాడు జరుగుతుంది. అది శనివారం 12 తారీఖు సాయంత్రం శనివారం నాడు. ఇంకో ఘట్టం ఏంటంటే ప్రధానమైన ఘట్టం అదిగా రథోత్సవం నాడు 13 నాడు సాయంత్రం జాతర, అసలు జాతర 13 నాడు సాయంత్రం నుండి మొదలుకొని 14 తెల్లవారు ఉదయం వరకు రథోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మబ్బుల 4 గంటలకు 13 నాడు రాత్రి, తెల్లవారితే 14 తారీఖు సోమవారం మబ్బుల 4 గంటలకు స్వామివారు గుట్టపై నుండి విగ్రహమూర్తులు గుట్టపై నుండి దిగి ఆ యొక్క రథంపై పెద్ద రథము, దాదాపు ఇక్కడ ఎక్కడ లేదు అంత పెద్ద రథం పైన ఏ ఆటంకం లేకుండా అంత పెద్ద జనం, 1,00,000 మంది జనం ఉంటారు, దాదాపు 1,00,000 పైనే ఉంటారు జనము. ఆ మధ్యలో స్వామివారి గుట్ట చుట్టూ ఆ రథం పైన తిరిగి 4 గంటల నుండి తిరిగి ఉదయం 7-8 గంటల వరకు యథావిధిగా మళ్ళా మెట్ల వద్దకు వచ్చి ఆ రథం ఆగుతుంది. అప్పుడు ఇక్కడున్న 1,00,000 మంది ప్రత్యక్షంగా స్వామివారిని మళ్ళీ ఒకసారి దర్శించుకోవడం జరుగుతుంది సూర్యోదయం ముందు. తర్వాత స్వామివారు మళ్ళీ 11 గంటల వరకు మళ్ళీ యథావిధిగా దేవస్థానం పైకి వచ్చి గుట్ట మీద ఉన్న గుడిలోకి వచ్చి అక్కడ వచ్చిన భక్తులకు మళ్ళా దర్శనం ఇస్తారు. ఇది ఈ జాతరలో జరిగే ముఖ్యమైన ఘట్టాలు. మాకు ఇంకొక విషయం ఏమిటంటే ఈ జాతరకు వచ్చే భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది, మనకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఈ చుట్టుపక్కల ఉన్న మన బార్డర్లో ఉన్న చుట్టుపక్కల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుండి కూడా భక్తులు చాలా మంది వస్తారు. వారికి ఈసారి సదుపాయాలు కల్పించడంలో మేము బాగా కష్టపడుతున్నాము. ఇంత ముందుకి ఇక్కడ వాటర్ సౌకర్యం అది అని కొంచెం ఇబ్బందులు ఉండే, కానీ ఈసారి అట్లాంటి ఏం లేకుండా అన్ని అధికారులతోటి, స్థానికంగా మండల కేంద్రంలో ఉండే అందరు అధికారులతోటి సమావేశం నిర్వహించుకొని అట్టి కార్యక్రమం విజయవంతం చేయటకు ప్రతి డిపార్ట్మెంట్ను వాళ్ళందరూ మాకు కోఆర్డినేషన్ గా ఉండి నీటి వసతి కానీ, ఎలక్ట్రిసిటీ వసతి కానీ, శానిటేషన్ కానీ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఈసారి జాతరను నిర్వహిస్తున్నాము. స్థానిక మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు ఇక్కడికి వచ్చి ఈ ₹1,00,00,000 వరకు ఇటు చేయిస్తున్నాం. ముందుగా ఏది ధర్మశాలలు పైకి రావడానికి వారి కృషి, కవంపల్లి సత్యనారాయణ గారి కృషి చాలా ఉంది. కనీసం టాయిలెట్స్ కూడా లేకుండా ఇక్కడ ఇప్పుడు టాయిలెట్స్ కూడా తీసుకొచ్చినాము. అవి కూడా ఇప్పుడు వాడకంలోకి వచ్చినాయి. ముఖ్యంగా ఆయనకు ఇంకా దాదాపు ఒక 30 లక్షల రూపాయలతోటి ఎస్టిమేషన్ కూడా పంపించినాం. సార్ వారి దృష్టిలో ఉంది. ముందట కోనేరు దగ్గర కానీ ఇవన్నీ చేయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. పూర్వం కన్నా ఇప్పుడు రాబోయే రోజుల్లో బెజ్జంకి లక్ష్మీనరసింహ స్వామిని ఎవరన్నా బయటకు పోయేస్తే మా దేవాలయమేనా అనే రకంగా అభివృద్ధి చేయడంలో స్థానిక శాసనసభ్యులు మా కవంపల్లి సత్యనారాయణ గారు చొరవ తీసుకొని వారు చేయాలని తాపత్రయంతో ఉన్నారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి విశేషాలు ఇప్పటిదాకా మనం చూసాం కదా. ఇప్పుడు 8వ తారీఖు నుండి అలాగే 12వ తారీఖు, 13వ తారీఖు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతాయి. అలాగే ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ఈ ఏకశిల గుట్ట క్రింద కూడా ఉపాలయాలు సాయిబాబా మరియు మన వీర బ్రహ్మేంద్ర స్వామి, మార్కండేయ, పెద్దమ్మ గుడి కూడా ఉన్నది. భక్తులు ఇక్కడికి వచ్చారంటే దేవతలను దర్శించుకొని ఆధ్యాత్మికంగా వారు ఉన్నత శిఖరాలను అధిరోహించి ఆ దేవుని యొక్క కృపకు కూడా పాత్రులు కావాలని, అలాగే మనకు బ్రహ్మోత్సవాలలో భాగంగా
కొన్ని లక్షల మంది భక్తులు కూడా ఈ యొక్క దేవుని దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా వస్తారని చెప్తున్నారు. వారందరికీ అలాగే ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న భక్తులందరికీ కూడా ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ యాదవ్, సుమన్ టీవీ, సిద్దిపేట.